మాట్లాడి లేండి ఆ చోటు విడిచి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం అనేది శారీరక సంబంధమైన లోక సంబంధమైన పట్టణము. సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవునికి అయిష్టకరమైన పట్టణాలు ఉన్నాయి. ఆ ప్రజలు పట్టణం మంచిదే, పట్టణంలో ఉన్న మనుషులు దేవునికి వ్యతిరేక జీవించే జనాంగమైన ఆ ప్రజలతో దేవాది దేవుడని యెహోవా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు. నీవును నీ అల్లుళ్ళను ఆ చోటు విడిచి లేండి, ఆ చోటు విడిచి రండి. అంటే అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితిలో జీవిస్తున్నావు, ఎలాంటి స్థితిలో నువ్వు నడుచుకుంటూ ఉన్నావు, అలాగే సొదొమ గొమొర్రా పట్టణం లాంటి యొక్క లోక సంబంధమైన వాటి యందు ఒకవేళ నీవు ఉన్నట్లయితే, కూర్చున్నట్లయితే, ఈరోజు అంటున్నమాట ఆనాడు జరగబోతున్న సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దేవుడు నాశనం చేయబోతూ ఉన్నావు. పట్టణాలను కాల్చబోతూ ఉన్నావు. ఆ పట్టణంలో కాల్చబోతున్న సందర్భంలో అబ్రహాము యొక్క సహోదరుడైన యొక్క తన యొక్క కుమారుడైన లోతు విషయం మాట్లాడుతుంటే లేండి, ఆ చోటు విడిచి రండి. ఎక్కడి నుంచి లేచాలి? లోకం నుండి నువ్వు లేగాలి, ప్రభుత్వ సన్నిధికి రావాలి. లోకం నుండి విడవాలి, ప్రభుత్వం నువ్వు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీకు ఆశీర్వాదం కలగబడునుగాక. ఈ 40 దినాలు మనకు కూడా ఉండాలి అంటున్నామచ్చ. అందులో స్నేహ గ్రంథంలో మాట్లాడుతున్నా ప్రభు చక్కగా మాట్లాడిన వాడు కూడా లేచుట లెగండి, కళ్ళు తెరవండి, మీ జీవితాల్లో మీరు స్వపక్ష చేసుకోండి. ఎంతకాలం ఉంటారు? కూర్చున్నారా? లేకండి అని అర్థం ఏంటంటే ఒక పండుకోవచ్చు, కూర్చోవచ్చు. పడిపోయిన మీ జీవితాలలో ఎక్కడైతే లోక సంబంధ స్థలాలు ఉన్నారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చోటు విడిచి లేండి, రండి. ఎక్కడ రావాలి? 11వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులను చదువుకుందాం. హల్లెలూయా. చూసంటున్న మాట ప్రయాసంతో ఉన్నవారా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన జిల్లాల యొద్దకు రండి అంటున్నమాట. ఏ ప్రయాసమని? శరీర సంబంధమైన ప్రయాసమా? లోక సంబంధమైన